ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారం కోల్పోయిన 100 రోజులకే బీఆర్ఎస్ పార్టీ పునాదులతో సహా కూలిపోతోందన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. త్వరలోనే ఆర్టీసీకి మరొక 200 కొత్త బస్సులు తీసుకువస్తామన్న మంత్రి పార్లమెంటు ఎన్నికల తరువాత ఆర్టీసీలో కొత్తగా 3000 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పరిపాలన దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దాని కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇలా మేమంతా కూడా మళ్ళీ తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగించడానికి జరిగే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా 2 చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. విశ్వాసం ఉంచారు మా మీద. మొన్న నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆచార్య చూస్తా ఉన్నారు. 10 ఏళ్లు పరిపాలించిన పార్టీ 100 రోజుల్లో కుప్పకూలిపోతోందంటే అనైతికంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా అబద్దాలతోటి నిర్మాణం చేస్తే ఏదైనా ఉండదు అనడానికి టీఆర్ఎస్ పార్టీ కూలుతున్న విధానం నిదర్శనం. కాంగ్రెస్ ఒక బేసిక్ ఐడియాలజీ, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రణాళికతో పోయేటువంటి పార్టీ. నాయకత్వం ఎవరున్నా ఏమున్నా ఒక విధానాలతోటి పార్టీ నడిచేటువంటి విధానంగా ఉంటుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ 48 గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. 50 రోజులు సమ్మె చేసేవాడు పట్టించుకోలే. ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను ఎండీగా పెట్టి 4 ఏళ్లు నడిపినరు. కొత్త బస్సు ఒకటి కొనలే, కొత్త రిక్రూట్మెంట్ చేయలే. ఇలా దాదాపు 1000 బస్సులు కొనడమే కాక మళ్ళా 2000 బస్సులు కొనే ప్రణాళిక. ఒక 3000 పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ. పాత 2013లో ఉన్నటువంటి వాళ్ళ డిఏ బాండ్స్ ను రిలీజ్ చేసినాం.